హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్. ఇప్పుడు ఈ నంబర్ పనిచేయట్లేదండి. అది మెసేజెస్ ఎక్కువైపోవడం వల్ల ఇదైతే వాట్సాప్ ఎప్పటికో వస్తుంది. సో, దయచేసి ఈ నంబర్‌కి చేయొద్దు. ఇప్పటి నుంచి ఈ నంబర్‌కే చేయండండి. ఓకేనా? అంటే ఓల్డ్ ఎప్పటినుంచో 4 ఇయర్స్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్ ఉంటారు కదా! వాళ్ళు దీనికే చేసేస్తున్నారు. ఈ నంబర్‌కయితే చేయండండి. సో, ఓకేనా? సో, వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఈ నంబర్ అయితే. ఎలా బుక్ చేసుకోవాలంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్‌తో స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ అండి. వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ప్రోడక్ట్ చూపించిన తర్వాత ఇది కావాలి అని అనొద్దు. వన్స్ బుక్ చేసుకున్నాక అది మీ పక్కన పెట్టేస్తామండి. క్యాన్సిలేషన్స్ ఉండవు. ఓకేనా? అండ్ మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డే అలానే మ్యాక్స్ పంపించేస్తాము. మినిమమ్ 2 డేస్. కొంచెం టైం పట్టింది అని అంటే గనక మీకు 2 డేస్‌లోనే డిస్పాచ్ చేసేస్తాం. 5-7 డేస్‌లో డెలివరీ అవుతుంది. మీరు అడ్రస్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత కింద పోస్ట్ కావాలా, డీటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి. మనకి ఆ 2 సర్వీసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్ సైజ్ అనేది కరెక్ట్‌గా చూసుకొని బుక్ చేసుకోండి. నేను వీడియోలో స్కేల్‌తో చెప్తాను. అలాగే మీకు బుక్ చేసుకో ముందు కూడా స్కేల్‌తో చెప్తూ ఉంటానండి. ఇంతొస్తది ఇన్నర్ డయామీటర్ అని. చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎక్స్‌చేంజ్ ఉండవు. ఎందుకంటే మళ్ళీ మేము పంపించినప్పుడు ఇక్కడ 100, 120 అవుతుంది. ఆ షిప్పింగ్ చార్జెస్ మళ్ళీ మీకు పంపించి, నేను మళ్ళీ ఇంకోసారి పంపించి, రిటర్న్స్ అది ఉన్నప్పుడు ఏమైతదండి? బ్యాంగిల్ ప్రైస్ కంటే షిప్పింగ్ చార్జ్‌లు వేస్ట్ అయిపోతాయి. దయచేసి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి. ఓకేనా? సౌత్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. మ్యాక్స్. సౌత్ కాకుండా ఇంకా అదర్ స్టేట్స్‌కైతే ఎక్స్‌ట్రా షిప్పింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? డీటీడీసీ అయితే ఎక్స్‌ట్రా 80, పోస్ట్ అయితే 50 అలా ఉంటుంది. ఓకేనా? ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్స్ పైన. సౌత్ ఫ్రీ షిప్పింగ్. ఇంకా పిక్స్ అవి కావాలంటే నాకు ఇండివిడ్యువల్‌గా పెట్టడం అవ్వదండి. గ్రూప్ లింక్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో కావాలి అనంటే. లేదు ఇన్‌స్టాగ్రామ్‌లో కావాలి అన్నా సరే ఫాలో చేయొచ్చండి. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ మెయిన్ నిజంగా పంపిస్తారా మీరు అనే డౌట్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి మన కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. అక్కడ రివ్యూస్ ఉంటాయి. లేదు అని అనుకుంటే ఒకేసారి బల్క్‌లో బుక్ చేయకుండా ఒక సింగిల్ ఏదో చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మీకు క్వాలిటీ తెలుస్తుంది. నిజంగా పంపిస్తారా లేదా అనేది తెలుస్తుంది కదా! ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొనన్నా ట్రై చేయొచ్చండి. ఒక క్లారిఫికేషన్ అండి. నిన్న ఒక మేడం వీడియో కింద ఒక కమెంట్ పెట్టారండి. పంచలోహ అంటే ఎన్నాళ్ళైనా వాడేసుకోవచ్చు. సంవత్సరాలు సంవత్సరాలొస్తది. మీరేమో 4-6 నెలలే వస్తది పాలిష్ అంటున్నారు. మళ్ళీ కాపర్ కూడా ఉంటుందంటున్నారు. మిమ్మల్ని నమ్మాలనిపించట్లేదని చెప్పి ఒక ఎమోజి ఏదో వెటకారమైన సింబల్ పెట్టారండి. ఓకేనా? ఆ మేడంకి ఒక క్వెషను. మేడం మీకు పాలిష్డ్ అని, అన్‌పాలిష్డ్ అని ఉంటుంది. తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ప్రతి వీడియోలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. పాలిష్డ్ ఉంది. ఆ పాలిష్ అనేది 4-6 నెలలే వస్తదండి. ఇది అన్‌పాలిష్డ్ రింగ్. ఇది ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. నేను వాడుతున్నాను చాలా సంవత్సరాల నుంచి. నాకు చాలా షైన్ ఒస్తుంది అని జెప్తున్నారు. మీరు నెక్లెస్ రోజు యేసుకొని 20 సంవత్సరాల నుంచి యేసుకున్న నెక్లెస్ షైన్ ఒస్తుందా మేడం? పాలిష్డ్ అని, అన్‌పాలిష్డ్ అని ఉంటాయి. మీకు తెలిసింది అన్‌పాలిష్డ్ ఒకటే. అన్‌పాలిష్డ్ కోసం ఒక్కటే ఇక్కడ మాట్లాడి, కొత్తగా చూసేవాళ్ళుంటారండి. వాళ్ళేమనుకుంటారు, ఓహ్! మేమిక్కడ కష్టపడి పని జేసుకుంటున్నామండి. మా కింద పని జేసేవాళ్ళున్నారు. ఊరికే వచ్చి పక్కనోళ్ళని ఎవరైతే కొంచెం కష్టపడుతున్నారో, బాగుపడుతున్నారో అది చూడలేరో ఏమో నాకర్థం గాదు. ఊరికనే మీకు తెలిసిందే జ్ఞానం అనుకోనొచ్చి కామెంట్ చేయడం వల్ల దానివల్ల ఎంతమందికి లాసో మీకు అర్థమవుతుందా అండి? గూగుల్ చేయండండి. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ గూడా ఉంటుంది. మేము నిజాయితీగా చెప్తున్నాము. నిజాయితీగా పని జేసుకుంటున్నాము. మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకుందండి. ఎంతోమంది డబ్బులు తీసుకొని ప్రోడక్ట్ పంపించుకుంటాను. మోసాలు చేసేవాళ్ళున్న రోజుల్లో జాగ్రత్తగా నేను క్లియర్‌గా చెప్పి పంపిస్తున్నాను. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అని సాటిస్ఫాక్షన్ మాకుంది. ఇక్కడొచ్చి ఎందుకట్లా ఏడుస్తారో నాకర్థం కాదు. మీకు తెలిసిందే జ్ఞానం కాదండి. ఎవ్వరికీ అన్నీ తెలీవు. ఇప్పుడు నాకు తెలీదు. నేను 4 ఇయర్స్ నుంచి పర్చేస్ చేసేవాళ్ళున్నారు మా దగ్గర. వాళ్ళకంతా తెలుస్తుందండి. ఆ క్వాలిటీ తెలుస్తుంది. వాళ్ళెప్పుడు ఇట్లా జేయరు. మీరు మా దగ్గర కొనకుండా అసలు మీకు ఇన్ఫర్మేషనే తెలియకుండా వచ్చి అట్లా ఎలా కామెంట్ జేస్తారు? అడగడం వేరు, పక్కనోళ్ళని కించపరచడం వేరండి. ఆ ఎమోజి పెట్టి మిగతా వాళ్ళకి కూడా చెడగొట్టేలాగా మేము మ్యానుఫ్యాక్చరర్స్‌తో మాట్లాడతామండి. మాకు తెలుసుకున్నది వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. చూపించిన ప్రతీదీ పంచలోహ, పంచలోహ, పంచలోహ అని చెప్పే వాళ్ళనే నమ్ముతున్నారు. నిజాయితీగా ఉండే వాళ్ళకి రోజులు లేవండి. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు అందరూ కమెంట్స్ ఎందుకు టర్న్ ఆఫ్ చేసుకుంటున్నారంటే ఇది రీజన్. ఇలాంటి వాళ్ళ వల్ల. ఎందుకు టర్న్ ఆఫ్ చేసుకుంటారు? ఇట్లా పిచ్చి కమెంట్స్ వల్లే బిజినెస్ పోద్ది కదండీ! మేము ఊరికనే వీడియో తీసి చూపిచ్చేస్తే మాకు ఆర్డర్స్ వచ్చేవండి. హ్మ్. ఎంతో రీసెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకొని చెప్తా ఉంటుంటే మీరు
వచ్చి ఇట్లా బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటారు. నేను డిలీట్ చేయలేదండి. ఎందుకంటే అదే కరెక్ట్ అనుకుంటారు. మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కదా! మా దగ్గర కొనేవాళ్ళున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్‌లో చేసి తెలుసుకోండి. పాలిష్డ్ ఉంటది, అన్‌పాలిష్డ్ ఉంటదని. పంచలోహ విత్ పాలిష్, అన్‌పాలిష్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? అన్‌పాలిష్డ్‌కి రా షేడ్ ఉంటుంది. డైలీ వాడుకోవచ్చు. వేడి బట్టి దాని లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు పాలిష్ ఉంది. అంటే ఇది చూడండి, పంచలోహ విత్ పాలిష్ హాస్ ఎ బ్రైట్ మెషిన్ మేడ్ మైక్రో గోల్డ్ లేయర్ దట్ లుక్స్ షైనీ లైక్ అండ్ గోల్డ్ బట్ ఇట్ ఫేడ్స్ విత్ డైలీ యూజ్ ఇన్ 4-6 మంత్స్. ఇది అన్‌పాలిష్డ్. ఇది ఎన్నాళ్ళైనా వాడేసుకోవచ్చు. హాట్ వాటర్‌లో యూజ్ చేయొచ్చు. రింగ్స్, బ్యాంగిల్స్ ఇలా గట్టి మెటల్ ఉంటాయి కదా! అన్‌పాలిష్డ్ అవి వాడేసుకోవచ్చు ఎలా పడితే అలాగా. ఇది వాడతారా అండి? ఇది డైలీ వేసుకునే ప్రోడక్టా? ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇది వాడితే ఇప్పుడు ఈ షైన్‌లో ఉంటే ఇది బావుంటుందా? అన్‌పాలిష్డ్. అది గోల్డ్ పాలిష్ అనేది ఏస్తారా అండి? ఆ పాలిష్ ఎన్నాళ్ళుంటుంది మనకి? డైలీ వాడితే 4-6 నెలలే ఉంటుందండి. లేదు, ఫంక్షనల్ వేర్ అయితే చాలా ఇయర్స్ వాడుకోవచ్చు. అంతే గదా! ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. అది గోల్డ్ లుక్‌లో కావాలి. అంటే ఏం చేస్తారు? పాలిష్ అనేది వేయాలి. అది ఎన్నాళ్ళొస్తదండి? మీకు ఓకేనా? దయచేసి మీకు తెలిసిందే ఇదని అనుకోవద్దు. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు సెర్చ్ చేసుకుంటే ఇప్పుడు అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏఐ అని, గూగుల్ అని అన్నీ చెప్తున్నారండి. ఈవెన్ దో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము సేల్ చేసే ప్రొడక్ట్స్ పైన మాకు నమ్మకం ఉంది. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకో పాయింట్ రైజ్ చేశారు, కాపర్. అసలు కాపర్ లేకుండా పంచలోహ ఉంటుందా అండి? మెయిన్ బేస్ మెటలే కాపర్ అండి. కాపర్ ఎయకుండా చేసేస్తే ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్‌కి ఈ ఈ మ ఇందులో ఇప్పుడు ఈ నెక్లెస్ రూ. 950. రూ. 950లో గోల్డ్ ఎసారనుకుంటున్నారా? మనకింత బేస్ మెటల్ ఎసేసి 950కి ఇస్తున్నారా మేడం? ఇట్లా చేస్తున్నారని చెప్పి 3000, 4000 పెడుతున్నారండి. ఈ ప్రొడక్ట్స్ తీసుకొనొచ్చి. మీకు నిజాయితీగా చెప్పేవాళ్ళు నమ్మలేరు అని అనుకుంటే అందుకే నిజాయితీకి రోజులు లేవు. మీకు మీకు నమ్మాలనిపించకపోతే కొనొద్దండి. నేనెవరిని ఫోర్స్ చేయలేదండి. క్లియర్‌గా చెప్తాను. మీరు పెట్టగలం అనుకునే వాళ్ళు కొనుక్కోండండి. నేనెవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు సింగిల్ మెటల్ ఓన్లీ కాపర్ వచ్చేవి చెప్తాను. ఇది తక్కువ ప్రైస్‌కొస్తదండి. కావాలంటే తీసుకోండి. మనకివి 3 మెటల్ వస్తదండి. కాపర్, బ్రాస్, బ్రాంజ్ వచ్చి దానిపైన పాలిష్ వచ్చినప్పుడేమో ప్రైజింగ్ పడుతుందండి. అలాగే మనకి 916 ఫినిషింగ్ అంటే అది ఎగ్జాక్ట్ గోల్డ్ మిమిక్ చేయటానికి దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువుంటుంది కదా! అది వీటిపైన పాలిష్ ఇప్పుడు మైక్రో పాలిష్ ఏసారు. ఇది మైక్రో గోల్డ్ లేయర్ కదా! ఇది 4-6 మంత్సే వస్తుంది కదా! అదే ఇప్పుడు మనకి చైన్స్ అట్లాంటి వాటిపైన 916 ఫినిషింగ్ కూడా వేస్తున్నారు. అది దానికి కాస్ట్ పడుతుందండి. నేను ఇప్పుడు మెటల్ ఏదైనా దానిపైన వచ్చే పాలిషింగ్‌కి అన్ని డిఫరెన్సెస్ చెప్తున్నానండి. ఓకేనా? అండ్ కాపర్ లేకుండా ఉంటుందా అండి అసలు ఏ ప్రోడక్ట్? చూసుకోండి. కాపర్ ఫార్మ్స్ ద మేజర్ బేస్ ఆఫ్ పంచలోహం. కాపర్ ఉంటుంది. అదే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఇప్పుడున్న గోల్డ్, సిల్వర్ ఏసి మనకి ఇంత ప్రైజెస్‌లో ఇచ్చేస్తున్నారంటున్నారా మ్యానుఫ్యాక్చర్స్‌తో మాట్లాడి. వాళ్ళేదో ట్రై చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పంచలోహము వస్తూ ఉందండి. హ్మ్. ఇలాంటి వాళ్ళ వల్లనే హ్మ్. చెప్పేవాళ్ళు కూడా అంతా పంచలోహం అని చెప్తున్నారండి. అసలు ఆ మెటల్ దాంతో తయారు చేయడానికి చాలా కష్టం గదా! చూసారు కదా! పర్సెంటేజ్ ఆఫ్ కాపరే ఉంటుంది. ఈవెన్ బ్రాస్ అయినా కాపర్ లేకుండా అవ్వదు. బ్రాస్ కూడా కాపర్, జింక్ కలిస్తేనే మీకు బ్రాస్ ఒస్తుంది. నేను అదే చెప్తున్నానండి. కాపర్ ఉంటుంది, బ్రాస్ ఉంటుంది. దానిపైన లేదంటే బ్రాంజ్ ఈ మెటల్స్ ఉంటాయండి. దానిపైన పాలిషింగ్ ఒస్తుంది. మీకు ఈ మెటల్‌లో తయారు చేసిన మెటల్‌లో గోల్డ్ ఉండదండి. బయట పాలిషింగ్‌లో ఉంటుంది. ఆ పాలిషింగ్‌తో కలిపి మనకి పంచలోహం అంటున్నారు తప్ప దీంట్లో గోల్డ్, సిల్వర్ ఎయ్యరండి అని క్లియర్‌గా చెప్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకివ్వటమే తప్పైతే వద్దు, కొనొద్దు. ఈ ఏం జెప్పాలో నాకర్థం గావట్లేదండి. డిఫరెన్సెస్ అన్‌పాలిష్డ్, పాలిష్డ్ అనేవి ఉంటాయి. అండ్ మెడ దగ్గర ఉండే వాటికి పాలిష్ చేసి గోల్డ్ లుక్‌లో కావాలి గాబట్టి పాలిష్ చేస్తారు. ఆ పాలిష్ అనేది మన వాడకం బట్టి వస్తది. పంచలోహం అంటే ఒకటే లైఫ్ టైమ్ యూజ్ ఇవే వింటున్నారు తప్ప వస్తాయి లైఫ్ టైమ్ యూజ్. అన్‌పాలిష్డ్. పాలిష్డ్ ఎలా వస్తాయండి? ఒకసారి పాలిష్ చేసిన తర్వాత పోతే మళ్ళీ రీపాలిషింగ్ చేపిచ్చుకోవచ్చు. అట్లా వాడుకోవచ్చు లైఫ్ టైమ్ అంతే తప్ప, తీసుకున్న వెంటనే మనం ఎట్టా పడితే అట్లా వాడేసి లైఫ్ టైమ్ వచ్చేస్తదని అనుకోవద్దు దయచేసి. అండ్ కాపర్ లేకుండా ఉండదండి. క్లియర్‌గా చెప్తున్నాను. ఉన్న వాటిలో గోల్డ్, సిల్వర్ ఎక్కడ వేసేయడం లేదండి. అండ్ తాళీ చైన్స్ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే అవి మేకింగ్ చేస్తూ వస్తున్నారు. అదే ఎంతో మందికి సెట్ అవ్వట్లేదు. దాంట్లో ఏదో 100 కేజీల మెటల్‌లో 1% ఇట్లా సిల్వర్ ఏస్తున్నారేమో. గోల్డ్ అయితే ఎక్కడ వేయట్లేదండి. మమ్మల్ని అండ్ మేము కష్టపడే వాళ్ళని మమ్మల్ని కించపడదాం. ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువు అనటానికి ఇట్లా ఇలాంటి కమెంట్సే.
మాకు కమెంట్స్ టర్న్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. చేసుకోవచ్చు. అండ్ పర్సన్ ఎవరైనా ఇలాంటి పిచ్చి కమెంట్స్ పెడితే బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందండి. ఎందుకు చేయడం లేదు? చేసేయొచ్చు ఈజీగా అవన్నీ. బట్ మీ అందరికీ తెలియాలి గాబట్టి ప్రతి వీడియోలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. దయచేసి తెలుసుకొని పంచలోహం అంత ఈజీ ఏం గాదండి. అన్ని ప్రొడక్ట్స్ పంచలోహాల్లో రావటానికి. పన్ ఇప్పుడైతే చూద్దామండి. దయచేసి మేము నిజాయితీగా జేస్తున్నాము. యెస్ అనుకునే వాళ్ళే కొనుక్కోండండి. ఓకే. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే ముందు దయచేసి ఆలోచించండి. పక్కనున్నది మన లాంటి ఆడదే కష్టపడుతుంది అని మనం ఆలోచించిన రోజు అంతా బానే ఉంటుంది. సో ఇవొచ్చేటప్పటికి ప్యూర్ పంచలోహ స్ట్రింగ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ డిటాచబుల్ అండి. ఓన్లీ స్టడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్రూ బ్యాక్‌లో వస్తాయి. అలాగే ఇదొక మోడల్. సో స్ట్రింగ్ ప్యాటర్న్ నచ్చే వాళ్ళకి కాంబోలో ఇస్తున్నాము. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. డిఫరెంట్ స్టడ్, డిఫరెంట్ స్ట్రింగ్స్ అండి. కాబట్టే కాంబో కూడా ఈజీగా బావుంటుంది. పంచలోహ విత్ పాలిషింగ్‌లో గోల్డ్ లుక్‌లో ఉంటాయండి. మీరు ఈ స్ట్రింగ్స్ వేరే వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసుకోండి ఇలా వస్తుంది. ఈ కాంబో వచ్చేటప్పటికి 699 ఫ్రీ షిప్పింగ్ అండి. 699 విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. విడిగా అయితే వాటి ప్రైజే పడుతుందండి. కాంబో అయితేనే మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. దగ్గర కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. ఈ జుమ్కాస్ అయితే రీస్టాక్ వచ్చాయండి. పంచలోహ విత్ పాలిషింగ్‌లో వస్తాయి. స్క్రూ బ్యాక్ వస్తాయండి. ఓకే. సేమ్ డైలీ వేర్ అయితే 4-6 మంత్స్ మన వాడకం బట్టి లేదంటే రీపాలిషబుల్. ఓకేనా? 350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫంక్షనల్ వేర్ అయితే ఇయర్స్ వస్తుంది. 350 ఫ్రీ షిప్పింగ్. దయచేసి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అన్‌పాలిష్డ్‌లో ఇయర్ రింగ్స్ అన్‌పాలిష్డ్ ఉండవండి. గాలికి వేలాడతాయి కదా! వేలాడినప్పుడు ఏమైతాయి? నల్లగా అవుతాయండి. కాబట్టి నెక్లెస్ గానీ, ఇయర్ రింగ్స్ ఇవన్నీ పాలిష్ ఉన్నవే సెట్ అవుతాయి. మీరెక్కడైనా చూడండి రింగ్స్, బ్యాంగిల్స్ అవన్నీ వేరే అండి. ఇయర్ రింగ్స్ ఈ మధ్య కాలం రీసెంట్‌గానే స్టడ్స్ అవి వస్తున్నాయి తప్ప అవి కూడా హిట్ అవ్వలేదు. చాలా మందికి నల్లగా అవుతున్నాయి అని అంటుంటే ఆ మేకింగ్ కూడా చాలా తక్కువండి. ఎప్పుడు పాలిషింగ్‌లోనే వస్తాయి. ఆ పాలిష్ అనేది మన వాడకం బట్టి వస్తుంది. మళ్ళీ రీపాలిషబుల్. ఓకేనా? 350 ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే. ఇవి అన్‌పాలిష్ వస్తే నల్లగా అయితాయండి. అప్పుడు వేసుకోగలమా? జనాలు కొనుక్కునేదే ఎందుకు? మనకి గోల్డ్‌లాగా ఉండాలనే కదా! అన్‌పాలిష్డ్ అనేవి రింగ్ ఉంటుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళు వాడినా ఇట్లనే ఉంటుంది. వేడి లేకపోతే కొంతమందికి ఆ వాటర్ బట్టి లేదంటే వేడి బట్టి వాతావరణంతో ఆక్సిడైజ్ అయ్యని నల్లగా అయిందనుకోండి వాష్ చేసుకుంటే మళ్ళీ షైన్ ఒస్తది ఇది. సో, అలాగే ఈ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ వచ్చాయండి. ఇప్పుడు బల్క్‌గానే వచ్చాయి. ఇగోండి ఈ స్ట్రింగ్స్ కూడా డిటాచబులేనండి. రిమూవ్ చేసుకోవచ్చు కావాలి అనంటే. స్క్రూ బ్యాక్ వస్తాయి. 916 ఫినిషింగ్‌లో వస్తాయండి. మైక్రో గోల్డ్ కాదు. సో, ఎగ్జాక్ట్ గోల్డ్‌లా ఉంటాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 299 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే. అలాగే ఇవి పగడం విత్ పర్ల్‌తో స్క్రూ బ్యాక్‌లో వచ్చిన ఈ స్టడ్స్ చాలా బాగా హిట్ అయినాయండి. అందరికి నచ్చాయి. అండ్ మనకి పోస్ట్స్‌లో ఉంటుందండి రివ్యూ కూడా ఒక్కసారి చెక్ చేయొచ్చు నచ్చిన వాళ్ళు. ఓకే. రివ్యూస్ కోసం అయితే అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ కదా! ఇప్పుడైతే అన్ని కలర్స్ రీస్టాక్ అవ్వలేదండి. కంప్లీట్ వైట్‌వి ఎక్కువ అడుగుతారు కదా! సో, అవి అండ్ ఇది రీస్టాక్ అయితే వచ్చింది. సో, చూసుకోవచ్చు. స్క్రూ బ్యాక్‌లో ఫంక్షనల్ వేర్ ఈ వాడుకోవటం బెటర్ అండి. ఎందుకంటే పర్ల్ అంతా వచ్చింది కదా! డైలీ వేర్ వాడేస్తామంటే మన ఇష్టమే. సో, అలాగే ఇది పింక్ విత్ వైట్ అండి. స్క్రూ బ్యాక్. ఇదైతే 350 అండి. 350. సో, ఇది కంప్లీట్ వైట్ అండి. చూడండి మంచి డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది. స్క్రూ బ్యాక్ ఉంటుంది. విత్ పాలిషింగ్‌లో వస్తాయి. 350 ఫ్రీ షిప్పింగ్. ఇవి 916 ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా గోల్డ్ లుక్‌లో ఉన్నాయి. ప్లెయిన్ అన్నమాట. మనం పెట్టుకున్న గోల్డ్ లానే ఉంటుందండి. స్క్రూ బ్యాక్ వచ్చేస్తది. సో, చాలా బావున్నాయండి. దట్ టూ మనకి మంచి ప్రైస్‌లో వస్తున్నాయి. జస్ట్ 299 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ కలగా కూడా ఉంటుంది. కింద చిన్న డ్రాప్ వచ్చేసింది కదా! గోల్డ్‌లో చేపించుకున్నట్టుగానే ఉంటుందండి. బాలి అండి. స్క్రూ బ్యాక్‌లో వస్తాయి. చూడొచ్చు ఈ ప్యాటర్న్. కంప్లీట్ గోల్డ్ లుక్ ఉంటుంది. వైట్ స్టోన్ ఉంది. పింక్ స్టోన్ ఉందండి. ఓకేనా? సో, చూసుకోండి. ఇలా వస్తాయి. కాంబో వస్తుంది 480 ఫ్రీ షిప్పింగ్ అండి. 480 విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటాయి. కాంబో ఆఫ్ 2 పెయిర్స్ 480 ఫ్రీ షిప్పింగ్.
సింపుల్ మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి స్క్రూ బ్యాక్‌లో. సో, డైలీ వాడేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీవే కాబట్టి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్‌తో అయితే తీసుకోవాలండి. 125 అండి. 125 ప్లస్ షిప్పింగ్ ఎక్స్‌ట్రా. ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్‌తో తీసుకోవచ్చు. ఇచ్చింగ్ లాంటివి ఏమి రావండి. మీకు ప్రీమియం మైక్రో పాలిషింగే వస్తుంది. ఓకే. 125 ప్లస్ షిప్పింగ్ ఎక్స్‌ట్రా ఈచ్ పెయిర్ అండి. ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్‌తో తీసుకుంటే బెటరు. స్క్రూ బ్యాక్‌లో కంప్లీట్ మైక్రో పాలిషింగ్‌లో వస్తాయి. అలాగే ఇది కూడా అండి డ్రాప్ షేప్‌లో వస్తుంది. స్క్రూ బ్యాక్. సేమ్ అండి. కంప్లీట్ మైక్రో పాలిషింగ్‌లో డైలీ వాడేసుకోవచ్చండి. బడ్జెట్‌దే కదా! మన వాడకం బట్టి పాలిష్ వస్తుంది. ఇదొచ్చేటప్పటికి 135 అండి. కంప్లీట్ మైక్రో గోల్డ్ పాలిషింగ్‌లో సింపుల్ ఇయర్ రింగ్స్. అలాగే ఇవి కాపర్ పేస్ట్ మైక్రో ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అండి. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా బడ్జెట్‌లో వస్తాయి. 250 ఫ్రీ షిప్పింగ్ అండి. 250 విత్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా స్క్రూ బ్యాక్‌లో వచ్చేస్తాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి. అలాగే ఇవి మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. స్క్రూ బ్యాక్‌లో వచ్చేస్తాయి. జే స్టడ్స్ అనమాట. సీజర్స్‌లో వస్తాయి. ఉంటుంది. సీజర్స్‌లో మధ్యలో అక్కడ గోల్డ్ పడిందండి అంతే. ఓకేనా? స్క్రూ బ్యాక్‌లో వస్తాయి. జస్ట్ ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి 135 ప్లస్ షిప్పింగ్ ఎక్స్‌ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్‌తో తీసుకోవచ్చండి. అండ్ షిప్పింగ్ చార్జెస్ కూడా ఇప్పుడు బాగా పెంచేశారు కదా! సో, అలాగే ఇది పంచలోహం డాలర్ అండి. చూసుకోవచ్చు విత్ పాలిషింగ్‌లో ఇక్కడ వచ్చింది. చైన్స్‌కి లేదంటే బ్లాక్ థ్రెడ్‌కి ఇట్లా బావుంటుంది. ఓకేనా? సో, కమలంతో ఎవరైతే అడుగుతారో వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చండి. ఫినిషింగ్ అయితే మనకిట్లా ఉంటుంది. ఇదొచ్చేటప్పటికి 399 ఫ్రీ షిప్పింగ్ అండి. 399 విత్ ఫ్రీ షిప్పింగ్. సో, అలాగే ఈ డాలర్ అండి. గోల్డ్ ఫినిషింగ్ చూసారా? 916 ఫినిషింగ్‌లో 3 కార్వింగ్ అండి. మీరు కంప్లీట్ మనకి హ్యాండ్ మేకింగ్‌లో వస్తుంది. ఆ ఫినిషింగ్ చూస్తే మనకి కాస్ట్ ఎందుకనేది అర్థమవుతుందండి. ఓకే. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. కంప్లీట్‌గా చూసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ అండి. మేకింగ్‌కి అండ్ బయటున్న పాలిషింగ్‌కే కాస్ట్ అండి. ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అండి. మైక్రో ప్లేటింగ్ అంటే ఈ ఫినిషింగ్ ఉండదు. అది తెలుసు కదా! అది తక్కువ ప్రైజే పడుతుందండి. చిన్న డాలర్ అయినా దీని ఫినిషింగ్‌కి 916 ఫినిషింగ్ రావడం వలన కాస్ట్ అనేది పడుతుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. మేము పెట్టగలం మాకు గోల్డ్ లాగే కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అండి. లేదు అంటే మైక్రో ప్లేటింగ్‌వి తక్కువ ప్రైస్‌కే వస్తాయండి. ఈ కార్వింగ్ ఉండదు. ఇది నక్షి డిజైన్ ఒస్తది కదా! 3 కార్వింగ్‌లో అలా వచ్చేసింది మనకి మేకింగ్ అనేట. ఓకేనా? నార్మల్‌గా మైక్రో గోల్డ్ విడిగా యేసుకుంటే దానికి దగ్గరగానే ఉంటుందండి. విడివిడిగా చూస్తే. ఓకే. 2 పక్క పక్కన పెట్టినప్పుడు ఇది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి అంతే డిఫరెన్స్. ఓకేనా? సో, ఇదే ఎగ్జాంపుల్. 2 కూడా చూపిస్తున్నాను. అంటే విడిగా చూస్తే ఓకే. ఇది బడ్జెట్. ఇది కాస్ట్ పడుతుంది. బట్ విడిగా చూసినప్పుడు ఇది కొంచెం గోల్డ్‌కి ఎక్కువ దగ్గరగా కనిపిస్తుంది. ఆ ఫినిషింగ్ ఇస్తారు గాబట్టి మనకి. ఇది చూడండి ఇదొచ్చేటప్పటికి మైక్రో గోల్డ్ అండి. ఓకేనా? సో, ఇది. ఇది జస్ట్ మనకి 200 లోనే వస్తుంది. ఇట్లా. సో, ఇవైతే స్టాకొచ్చాయండి. ఇంతకుముందు ఇక్కడ స్టోన్‌తో వచ్చినవండి 980వి. ఇప్పుడొచ్చేటప్పటికి పర్ల్ వచ్చిందనమాట. పర్ల్ మేకింగ్‌లో వచ్చింది. పంచలోహ పాలిషింగ్‌లో మంచి నెక్లెస్ స్క్రూ బ్యాక్‌లో గోల్డ్ లుక్‌లో ఉండేది. ఇంకొంచెం లింక్స్ కూడా ఎక్స్‌ట్రాగా ఉన్నాయండి బ్యాక్. సింపుల్ నెక్లెస్ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. అండ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ మోడలు. బట్ ఈ పర్ల్ అయితే నేను ఇప్పుడే తీసుకొచ్చాను. అంతకుముందు వచ్చేటప్పటికి ఇక్కడంతా స్టోన్ వచ్చినవండి. అండ్ క్వాలిటీ కూడా వచ్చింది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదొచ్చేటప్పటికి మనకి 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. 1150 విత్ ఫ్రీ షిప్పింగ్. పర్ల్ గాని, స్టోన్ ఏవొచ్చినా జాగ్రత్తగా వాడుకుంటే చాలా మంచి లైఫ్ అనేదొస్తుందండి. చూస్తున్నారు కదా! క్వాలిటీ అనేది ఇట్లా ఉంటుంది. పర్ల్ అండి. స్టోన్ కాదు. దయచేసి అది గమనించుకోండి. కాబట్టి ఇది 1150. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ వరకు అయితే మనకి నియర్లీ 20 ఇంచ్ వరకు ఉంటుందండి. బ్యాక్ చైన్ టు ఇక్కడ వరకు. అండ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు. ఇదిగోండి. లెంత్. ఇంత మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే మనకొచ్చేసింది. ఇదొచ్చేటప్పటికి మనకి పంచలోహ హారం అండి. విత్ పాలిషింగ్‌లో గోల్డ్ లుక్‌లో మిడ్ లెంత్ హారం అనమాట. సో, ఈ చైన్ విత్ బ్యాక్ చైన్‌తో కలిపి 24 ఇంచెస్ లెంత్ డాలర్‌తో కలిపి 26 ఇంచ్ లెంత్ వరకు ఉంటుంది. సో, చూసుకోవచ్చు. మనకి షైనింగ్ అనేది ఇలా ఉంది. విత్ ఓకే. అండ్ చైన్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చిందండి. బావుంది.
ఇలాంటివి బ్యాక్ చైన్ ఉందండి. సో, మీరింకా ఆహ్, లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన కావాలంటే పైకేసుకోవచ్చు అట్లా. ఓకే. ఫుల్ చైన్ ప్యాటర్న్ గాకుండా బ్యాక్ లింక్స్ కూడా ఇవ్వడం వల్ల లింక్స్‌తో పాటుగానే మనకి 24 ఇంచెస్ చూసుకోండి. మనకిలా ఉంటుంది షైన్ అనేది అండ్ బ్యాక్ కూడా. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1299 ఫ్రీ షిప్పింగ్ అండి. 1299 ఫ్రీ షిప్పింగ్. ఇదొచ్చేటప్పటికి కంప్లీట్ 916 ఫినిషింగ్‌లో వచ్చిన నెక్లెస్ అండి. సింపుల్ నెక్లెస్ విత్ బ్యాక్ చైన్ ఒస్తుంది. మీరు ఏదైనా గోల్డ్ ఇయర్ రింగ్స్‌తో చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చండి. అండ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ మీకు షైనింగ్ అనేది చూస్తే అర్థమవుతుంది కదండీ! చాలా బావుంటుంది. సింపుల్ 18 ఇంచ్ లెంగ్త్‌లో ఫ్లెక్సిబుల్‌గా ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 916 ఫినిషింగ్ మైక్రో గోల్డ్ కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ డిఫరెన్స్ ఇది మైక్రో గోల్డ్, ఇది 916 తెలుస్తుంది కదండీ! కాబట్టి కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 950 ఫ్రీ షిప్పింగ్ అండి. 950 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. గోల్డ్ కాదని చెప్పిన నంబర్ అన్నమాట. అంత మంచి షైన్ అయితే వచ్చింది. సో, అలాగే మనకి కాసు నెక్లెస్ అండి. చూసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుంది. విత్ బ్యాక్ లింక్స్‌తో మనకి నియర్లీ 18 ఇంచ్ వరకు ఉంటుందండి. 17-18 థిన్ కాసు వస్తుంది. విత్ ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అండి. ఎందుకంటే ఇది 916 ఫినిషింగ్‌తో వస్తుంది. కంప్లీట్ మైక్రో గోల్డ్ కాదు. ఓకేనా. థిన్ కాసు వస్తుంది. మనకి లుక్ వైస్ కూడా ఉంటుంది. మీకు షైనింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదండీ! క్వాలిటీ అనేది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదొచ్చేటప్పటికి 650 ఫ్రీ షిప్పింగ్ అండి. 650 విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి. మైక్రో గోల్డ్ కాదు 916 ఫినిషింగ్. ఓకే. ఇట్లా ఉంటుంది. క్లియర్‌గా అయితే చూసుకోండి. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ సింపుల్ నెక్లెస్ అండి. లాస్ట్ టైమ్ మనం బ్లాక్‌తో చూపించాం కదా! ఇప్పుడు పింక్‌తో వచ్చింది. పింక్ క్రిస్టల్‌తో. ఇది కూడా 916 ఫినిషింగ్ అండి. ఓకేనా? కాస్ట్ సేమ్ 599 మైక్రో గోల్డ్ కాదు. డిఫరెన్స్ చూపించాను కదా! దయచేసి చూసుకోండి. మీకు ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. 916 ఫినిషింగ్ పాలిషింగ్‌కి కాస్ట్ ఓకేనా? 16-17 ఇంచ్ లెంత్. ఇవైతే కిడ్స్ కూడా వేయొచ్చండి. ఎందుకంటే బ్లాక్ రాలేదు కదా! అలాగే మనకి లాక్ సిస్టమ్ లాగా హుక్ కూడా చాలా ఇచ్చారండి. చూడొచ్చు. ఓకేనా? బయటకి రాకుండా చాలా సింపుల్ మేకింగ్ అండి. ఎంత క్యూట్‌గా ఉందో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 599 ఫ్రీ షిప్పింగ్ అండి. దయచేసి మైక్రో ప్లేట్‌తో అయితే కంపేర్ చేయొద్దు. అదైతే మనకి 299, 350 ఆ రేంజ్‌లో కూడా వస్తుంది. నచ్చింది అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి. 916 ఫినిషింగ్‌లో వస్తుంది. ఫార్మింగ్ ఫినిషింగ్‌లో వస్తుంది. సో, ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అనేది ఉంటుందండి. అలాగే ఇది కాపర్ పేస్ట్ ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిషింగ్‌లో వచ్చిన 18 ఇంచెస్ చైన్ అండి. థిన్‌గా ఇలాగా మైక్రో గోల్డ్ పాలిషింగ్ అనేదొస్తుంది. ఇది కూడా అంతే 4-6 మంత్స్ డైలీ వాడితే. ఫంక్షనల్ వేర్ అయితే ఇయర్స్ వస్తుంది. మనకి ఓన్లీ చైన్ 299 తెలుసు కదండీ! విత్ డాలర్‌తో అయితే మనకి 450 ఫ్రీ షిప్పింగ్‌లో వస్తుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. విత్ డాలర్ అయితే 450. ఓన్లీ చైన్ కావాలి అని అనుకుంటే 299 ఫ్రీ షిప్పింగ్ అండి. 299 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ డాలర్ కావాలి అని అనుకుంటే 150 ప్లస్ షిప్పింగ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్‌తో తీసుకోవచ్చు. ఓన్లీ డాలర్ కావాలి అన్నా ఇస్తాను. ఓన్లీ చైన్ అయినా లేదంటే ఇలాగా మీకు ఇలా కావాలి అని అంటే 450 అండి. ఇదొచ్చేటప్పటికి కాపర్ బేస్డ్ మైక్రో ప్లేటెడ్ చైన్ అండి. ఓకే. కంప్లీట్ మైక్రో పాలిషింగ్‌లో సింపుల్‌గా ఉంటుంది. సో, 18 ఇంచెస్ షార్ట్ లెంత్ అండి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదొచ్చేటప్పటికి 260 ఫ్రీ షిప్పింగ్ అండి. 260 విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి. కావాలి అనుకునే వాళ్ళు. కంప్లీట్ కాపర్ బేస్ విత్ మైక్రో పాలిషింగ్ గోల్డ్ లుక్ ఉంటుంది. కూడా అండి సింపుల్ కాపర్ బేస్ చైన్ కిడ్స్‌కలా బావుంటుందండి. ఇందాక హార్ట్ సింబల్ డాలర్ చూపించాం కదా! సో, మంచిగా మ్యాచ్ అవుతుంది. ఈ చైన్ కావాలి అనంటే ఇదే తీసుకోవచ్చు. 18 ఇంచ్ లెంత్ 299 ఫ్రీ షిప్పింగ్ అండి. కాపర్ బేస్డ్ కంప్లీట్ మైక్రో ప్లేటెడ్. గోల్డ్ లుక్ ఉంటుంది. ప్రీమియం పాలిషింగ్ అనేదొస్తుందండి. ఫంక్షనల్ వేర్ చాలా ఇయర్స్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? సో, అలాగే ఈ నెక్లెస్ అండి. చూసుకోవచ్చు బ్యాక్ క్లోజ్డ్ పంచలోహం డాలర్‌తో సింపుల్ చైన్‌తో ప్యాటర్న్‌తో వస్తుందండి. బ్రాడ్ చైన్. సో, విత్ ఇయర్ రింగ్స్ కాంబో కావాలి అనంటే తీసుకోవచ్చండి. స్క్రూ బ్యాక్‌లో పంచలోహం ఇయర్ రింగ్స్. ఇదొచ్చేటప్పటికి 1070 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇలా అయితే 1070 ఫ్రీ షిప్పింగ్. పంచలోహ విత్ పాలిషింగ్‌లో గోల్డ్ లుక్‌లో ఉంటాయి. రీపాలిషబుల్ ఫంక్షనల్ వేరే కాబట్టి చాలా ఇయర్స్ వస్తది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ జుమ్కాస్ కావాలి అని అనుకుంటే గనుక మనకి 599 అండి. ఓన్లీ జుమ్కాస్ అయితే 599. ఓన్లీ నెక్ సెట్ అయితే 575 అండి. సారీ 575. కాంబో తీసుకుంటే మాత్రమే 1070 పడుతుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. జుమ్కాస్‌కి ఎక్కువ స్టోన్ వచ్చిందండి కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ కూడా.
వచ్చేటప్పటికి లైటర్ షేడే వచ్చిందండి. హెవీ యెల్లోయిష్ షేడ్ అయితే రాలేదు నెక్లెస్‌కి. అది చూసుకోవచ్చు. ఈవెన్ కిడ్స్‌కి కూడా బావుంటుంది. సింపుల్‌గానే ఉంటుందండి. ఇలా సింపుల్‌గా నచ్చే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు. 575 ఓన్లీ. సో, అలాగే ఇవి ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ అండి. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్ చూసుకోండి. మీరు ఈ పిక్ చూసి ఇవి అనుకోవద్దు. సో, ఓకేనా? ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. చాలా గట్టిగా ఉంటాయండి. ఓకేనా? థిక్‌నెస్ ఒస్తుంది. గుళ్ళ చేత కాదు. అటాచ్‌మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. రౌండ్ ప్యాటర్న్ కదా ఇది. ఒక బ్యాంగిల్‌కి సైజ్ డిఫర్ ఉంటుంది. లైట్‌గా కంప్లీట్ హ్యాండ్ మేకింగ్‌లో ప్యూర్ పంచలోహ అన్‌పాలిష్డ్ అండి. వాడే కొద్దీ మన ఒంటి వేడిని బట్టి ఇలాగా షైన్ అనేది వస్తూ ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 799 ఫ్రీ షిప్పింగ్. 242628 అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా గట్టిగా అండి. వెయిట్ ఉంటాయండి. మంచిగా కొంచెం గట్టి చేత కావాలి అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది కూడా గట్టి చేతే వస్తదండి. బట్ ఇవి థిన్ ప్యాటర్న్ అన్నమాట. థిన్‌గా ఉంటాయి. ఇవైతే 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి సైజెస్ లేవు. మీరు అడిగితే మేము చెక్ చేసి అవైలబిలిటీ చెప్తాము. ఓకేనా? ఈ గట్టివే ఇప్పుడు న్యూ స్టాక్ కాబట్టి ఇవి అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవి 799 ఇవి 650 దయచేసి చూసుకోండి. డిఫరెన్స్ చాలా ఉంది కదా! ప్రైస్ ఎందుకు అని అనుకుంటారు. మనకి పిక్‌లో అంతా ప్లెయిన్ బ్యాంగిల్సే కదా అని అనుకుంటాము. 2 అన్‌పాలిష్డ్ ప్యూర్ పంచలోహ అండి. ఈ మోడల్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయండి. ప్యూర్ పంచలోహ అన్‌పాలిష్డ్ డైలీ వేర్ చాలా ఎక్కువ సేల్ అయ్యే మోడల్ అన్నమాట. ఇలా డిజైన్ వస్తుంది. అన్‌పాలిష్ వస్తది. బ్రాడ్‌గా ఉంటాయండి. అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. ప్యూర్ పంచలోహ లోపలొచ్చేటప్పటికి ఫ్లాట్‌గానే ఉంటుందండి. ఓకే. 242628 అవైలబుల్. 750 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇవి కూడా అండి థిన్ ప్యాటర్న్. వీటిలో ఏంటంటే గీతలొస్తాయి. 650 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఆల్‌మోస్ట్ ఇక స్టాక్ ఔట్ అయినాయండి. ఏది గట్టివి చూపించాను కదా! అవి న్యూ స్టాక్ కాబట్టి అవి ఉన్నాయి. ఇవి లిమిటెడ్ ఉన్నాయి. ఇంకెవరైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండండి ఇది. 650 ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహ అన్‌పాలిష్డ్ డైలీవేర్ 242628 అవైలబుల్. ఐ బ్యాంగిల్స్ అయితే మేకింగ్ అయిపోయినాయండి. 24, 26, 28 ఓకే. డిస్పాచ్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ట్యూస్‌డే ఉంటుంది. ఓకే. ఇవాళ హాలిడే రేపు సండేనా అండ్ కంటిన్యూస్ వర్కింగ్ డేస్‌లో వీటికి బ్యాంగిల్స్‌కి మాత్రం ట్యూస్‌డే అయితే డిస్పాచ్ ఉంటుందండి. 242628 అవైలబుల్. 24 ఇన్నర్ డయామీటర్ ఎగ్జాక్ట్‌గా 5.7 సెంటీమీటర్స్ అండి. 5.6-5.7 ఉంటుంది చూసుకోండి. ఇదిగోండి. ఓకే. 5.9-6 సెంటీమీటర్స్, 8 6.2-6.3 సెంటీమీటర్స్. ఈ సైజెస్ చెక్ చేసుకునే బుక్ చేసుకోండి. ఓకేనా? ఐ మోడల్ బ్యాంగిల్స్ అండి. ప్యూర్ పంచలోహ వస్తది. డబుల్ పాలిషింగ్ వస్తుంది. బ్యాక్ క్లోజ్డ్ వస్తదండి. ఓకే. బ్యాక్ క్లోజ్డ్ దయచేసి గమనించండి. అండ్ స్టోన్ వచ్చినయి కాబట్టి ఫంక్షనల్ వేర్ వాడుకుంటే చాలా ఇయర్స్ వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది మనకి పాలిషింగ్ వేయకముందే స్టోన్ అనేది ఫిక్సింగ్ వస్తుంది. అదే కెంపు అనుకోండి పాలిషింగ్ వేసిన తర్వాత గమ్‌తో ఫిక్స్ చేస్తారు. బట్ ఇవి ఈ స్టోన్ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ మేకింగ్ చేస్తున్నప్పుడే స్టోన్ ఫిక్సింగ్ అనేది చేసిన తర్వాత పాలిషింగ్ చేస్తారండి. ఓకే. కంప్లీట్ హ్యాండ్ మేకింగ్‌లో వస్తుంది. ప్రీమియం పాలిష్ యూజ్ చేసిన స్టోన్ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఇవే బ్యాంగిల్స్ 750కి కూడా ఉంటాయి కదా! డిఫరెన్స్ ఏంటంటే యూజ్ చేసిన స్టోను అండ్ పాలిషింగ్. 799 ఫ్రీ షిప్పింగ్ అండి. వైట్ పేర్ 799 ప్రీవియస్ ప్రైజెస్ 242628 అవైలబుల్. గ్రీన్ వచ్చేటప్పటికి 850 ఫ్రీ షిప్పింగ్. అలాగే మనకి పింక్ కలర్ 899 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈచ్ కలర్‌కి 50 అన్నమాట. పింక్ ఎప్పుడు కాస్ట్ ఉంటుంది. సో, మీరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. 899 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ పంచలోహ పాలిష్డ్ బ్యాక్ క్లోజ్డ్ అటాచ్‌మెంట్ ఎయిర్ బబుల్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఒక దగ్గర అటాచ్‌మెంట్ అనేది కామన్. చిన్న ఆహ్, హోల్‌లా కనిపిస్తుంది. ఓకే. అటాచ్‌మెంట్ దగ్గర కూడా. కొన్నిటికి. సో, మీకు కంప్లీట్ హ్యాండ్ మేకింగ్ అండి. చూసుకోవచ్చు. సైడ్స్‌లో గూడా. ఓకేనా? ఫినిషింగ్ మనకి హ్యాండ్ మేకింగ్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదండీ! కాంబోలో చాలా బావుంటాయండి మనకి. మిడిల్‌లో వేసుకోవచ్చు. ఇలా అయినా, ఇలా కూడా వాడుకోవచ్చు. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు. అలాగే ఇవి ఏడీ బ్యాంగిల్స్ అండి. కంప్లీట్ మైక్రో పాలిషింగ్‌లో మంచి ఫిక్సింగ్ అయితే వచ్చింది. సో, చూసుకోండి. ఇలా ఉంది. 242628 అవైలబుల్‌గా ఉన్నాయండి. నేను సైజ్ స్కేల్‌తో కూడా చెప్తానండి మీరు అడిగినప్పుడు. ఓకే. రెగ్యులర్‌గా సైజ్ అండి. ఇన్నర్ డయామీటర్ 26, 5.9-6 అండ్ 28 వచ్చేటప్పటికి 6.2-6.3 అండ్ కంప్లీట్ ఏడీ స్టోను షైన్ చాలా బా వచ్చిందండి స్టోన్‌దనేది. గ్లా 2 గ్లాస్ బ్యాంగిల్స్ మధ్య వేసుకున్నా చాలా బావుంటుందనమాట. ఏది సింగిల్‌గా సన్నగానే కావాలి అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. స్టోన్ ఫిక్సింగ్ అంటే పక్క పక్కన రావడం వల్ల అందంగా కనిపిస్తుంది.
ఇప్పటికి పేర్ వచ్చేటప్పటికి 599 అండి. పేర్ 599 ఫ్రీ షిప్పింగ్. 242628 అవైలబుల్. వెయిట్ ఏం లేవండి. ఇది వచ్చేటప్పటికి మనకి పంచలోహ విత్ పాలిషింగ్లో వచ్చిన కడ అండి. గోల్డ్ లుక్లో ఉంటుంది. మైక్రో పాలిషింగ్ అనమాట పంచలోహం పైన. ఓకే, సో చూసుకోండి ఇలా ఉంటుంది. 242628 అవైలబుల్ అండి. ఫంక్షనల్ వేర్ చాలా ఇయర్స్ అయితే వాడుకోవచ్చండి. సైజెస్ కూడా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 499 ఫ్రీ షిప్పింగ్. 499 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే మనకి కంప్లీట్ ఏడీలో బ్యాంగిల్స్ అండి. చూడండి, డైమండ్ ఫినిషింగ్లో వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. ఇట్లా 3 లైన్స్ స్టోన్స్తో వచ్చేస్తాయి. సో మంచి ఫినిషింగ్ అయితే ఉంటుందండి. స్టోన్ షైన్ అనేది బాగుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 24 అండ్ 28 అవైలబుల్ ఉన్నాయండి. 24 అండ్ 28, 26 అయితే లేదు. వచ్చేటప్పటికి మనకి 750 ఫ్రీ షిప్పింగ్ అండి. 750 విత్ ఫ్రీ షిప్పింగ్. స్టోన్ క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి పంచలోహాలో 26 సైజ్ బ్యాంగిల్స్ అండి. డబల్ లైన్లో పాలిషింగ్లో వస్తాయి. లైట్ పాలిష్ అనమాట. ఓకేనా, కంప్లీట్ స్టోన్ వస్తుంది. ఇవి కూడా అంతేనండి. 750 ఫ్రీ షిప్పింగ్. 750 విత్ ఫ్రీ షిప్పింగ్. 26 సైజ్ అవైలబుల్ ఉంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సింగిల్ లైన్ బ్యాంగిల్స్ మధ్యలో లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో బాగుంటాయి. అండ్ సైడ్స్లో కూడా చూసుకోవచ్చు. ఫంక్షనల్ వేర్ మంచిగా లైఫ్ వస్తుంది. అలాగే పంచలోహ 2 లైన్ బ్యాంగిల్స్ కంప్లీట్ వైట్ బ్యాంగిల్స్ అండి. లైట్ వెయిట్లో బ్యాక్ ఓపెన్ అండి. ఓకే, పాలిషింగ్లో వస్తాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి వచ్చేటప్పటికి 242628 ఉన్నాయండి. 850 ఫ్రీ షిప్పింగ్. 850 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. డబల్ లైన్ వస్తాయి. వైట్ స్టోన్ ఈ ఫినిషింగ్ అయితే మీకు వస్తుంది. అలాగే ఇవి కూడా అండి పంచలోహ పాలిషింగ్ వస్తాయి. డబల్ లైన్ మల్టీ కలర్ అండి. మల్టీ కలర్ 850 ఫ్రీ షిప్పింగ్ అండి. 850 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. అలాగే రాఖీ కోసం, చెల్లెల కోసం కడా చూస్తున్న వాళ్ళన్నా, అన్న కోసం కడా చూస్తున్న వాళ్ళన్నా, గిఫ్ట్ కోసం కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్ అండి. ఓపెనబుల్ కాబట్టి ఏ సైజ్కైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ 399 ఫ్రీ షిప్పింగ్ అండి. అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహ 399 ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. సింపుల్గా ఉంటుందండి. డైలీ వేర్ చక్కగా వాడేసుకోవచ్చు. హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ పీకాక్ కడ అండి 26 అండ్ 28 సైజ్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేటప్పటికి 499 ఫ్రీ షిప్పింగ్ అండి. 499 విత్ ఫ్రీ షిప్పింగ్. ఫినిషింగ్ ఇలా ఉంటుంది. కంప్లీట్ హ్యాండ్ మేకింగ్లో వస్తుంది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్. 499 ఫ్రీ షిప్పింగ్. పీకాక్ ఇది వచ్చేటప్పటికి జెంట్స్ కడాలో యూజ్ చేసుకోవచ్చు. లేడీస్ బ్యాంగిల్ అండి, చూసుకోవచ్చు. ఈ విత్లో ఉంటుంది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ 28, 210, 212 అవైలబుల్ అండి. 460 ఫ్రీ షిప్పింగ్. 28 ఇన్న డయామీటర్ 6.2 సెంటీమీటర్స్. 210 వచ్చేటప్పటికి 6.5 సెంటీమీటర్స్ అండ్ 212 వచ్చేటప్పటికి 6.9 టు 7 సెంటీమీటర్స్ ఉంటుంది. 460 ఫ్రీ షిప్పింగ్. అలాగే ఇదొక మోడల్ అండి. 28, 210, 212 అవైలబుల్. 28, 210 ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇదైతే 6.3 వరకు కూడా వస్తుంది. 6.3 టు 6.4 వస్తుంది. 28 అంటే 1 mm ఇంతకు ముందు చూపించిన దానికంటే ఎక్స్ట్రాగా వస్తుందండి. ఓకే, ఇది కూడా 460 ఫ్రీ షిప్పింగ్. లైట్ వెయిటే ఉంటుందండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ కడ. జెంట్స్ కడా అండి. 28, 210, 212 అవైలబుల్. సేమ్ ఇది అటాచ్మెంట్ చూసారా. సో ఈ మోడల్ ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్. లైట్ వెయిట్ కూడా డైలీ వాడేసుకోవచ్చు. హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అండి. ఒంటి వెయిట్ని బట్టి చేంజ్ అయినా వాష్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ లాగే. ఓకే, ఇది మాకు నచ్చింది బ్యాంగిల్స్లో వాడుకుంటాం అనుకునే వాళ్ళు రెండు తీసుకుని బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. 550 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్ కూడా ఖచ్చితంగా అటాచ్మెంట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూపించాను కదా అటాచ్మెంట్స్, ఎయిర్ బబుల్స్ లాంటివి లేదంటే ఇట్లా. ఓకేనా, హ్యాండ్ మేకింగ్లో వస్తుంది కంప్లీట్గా. ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ పంచలోహాలో అన్పాలిష్డ్ డైలీ వేర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. బ్రాడ్ ప్లెయిన్ లైట్ వెయిట్ బ్యాంగిల్స్.
ఓకే. 242628 అవైలబుల్ అండి. 399 ఫ్రీ షిప్పింగ్. 399 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్‌తో స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి. ప్యూర్ పంచలోహ అన్‌పాలిష్ హాట్ వాటర్‌లో రఫ్ అండ్ టఫ్ అలా వాడుకోవచ్చు. డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు. పంచలోహాలో మాకు సన్నగా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా! ఇది 24 ఇంచెస్ అండి. 24 ఇంచెస్ చాలా థిన్ చైన్. 24 ఇంచెస్ థిన్ చైన్, అన్‌పాలిష్ డైలీ వేర్ చైన్. బాడీ హీట్ బట్టి డార్క్ అయితే వాష్ చేసుకోవచ్చు. కాంపోజిషన్ బట్టి షేడ్ ఉంటుంది. 1599 ఫ్రీ షిప్పింగ్ అండి. వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 24 ఇంచెస్ లెంత్ అండి. 18 కాదు, 24 ఇంచెస్ థిన్ చైన్, 1599 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ పంచలోహ అన్‌పాలిష్డ్ డైలీ వేర్. అన్‌పాలిష్డ్ అండి. మీ ఒంటికి చేరిన తర్వాత ఒంటి వేడిని బట్టి, వాతావరణం వేడిని బట్టి ఉంటుంది. అన్‌పాలిష్డ్ చైన్ అనేది మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మెడ దగ్గర వేడి ఉంటుంది కదా! అది. సో, డాలర్స్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోనండి. లాస్ట్ టైమ్ పెట్టాను కదా! ఇంకా ఉన్నాయి అవి. ఆహ్, సో, అడిగిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి. ఇది విక్టోరియన్ అండి. పాలిషింగ్ చూస్తే అర్థమవుతుంది కదా! నచ్చిన వాళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోండి. 380 ఫ్రీ షిప్పింగ్ అండి. చూసుకోండి. విక్టోరియన్ డిటాచబుల్ డీ హుక్‌తో వస్తుంది. సో, ఇదొచ్చేటప్పటికి గోల్డ్ లుక్ ఉంటుందండి. క్లియరెన్స్ సేల్‌లో వస్తుంది. ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండండి. సో, 399 ఫ్రీ షిప్పింగ్ అండి. 399 ఫ్రీ షిప్పింగ్. సో, అలాగే ఇది థిన్ ప్యాటర్న్ అండి. ఇలాగా బ్లాక్ క్రిస్టల్‌తో ఉంటుంది. సేమ్ ప్రైస్ 399 ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చేటప్పటికి యాంటిక్ అండి. యాంటిక్, మైక్రో గోల్డ్, నక్షి ఇవి. ఈ డాలర్స్ అన్నీ. పంచలోహ కాదండి. సేల్‌లో వస్తున్నాయి మీకు. అలాగే ఈ డాలర్ అండి. డీ హుక్ వస్తుంది. డబుల్ మేకింగ్ కూడా వస్తుందండి. ఇది జస్ట్ 299 అండి. కంప్లీట్ సేల్ ప్రైస్ ఒక్కటే ఉంది. 299 ఫ్రీ షిప్పింగ్. అన్నీ సేల్‌వి అండ్ సింగిల్ పీసెస్ మీకు నచ్చితేనే తీసుకోండండి. ఓకే. క్లియరెన్స్‌వి ఓకే అనుకుంటే తీసుకోండి. ఇదిగోండి హుక్ వస్తుంది. లక్ష్మీ అమ్మవారి డాలర్‌తో సింగిల్ పీస్ అండి. 350 ఫ్రీ షిప్పింగ్ క్లియరెన్స్ పీస్. అలాగే మన కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.